ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది యగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. యెషయా గ్రంథము 60వ అధ్యాయం 22వ వచనం. ప్రియులారా, ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినమున దేవుడు ఒక చక్కని వాగ్దానాన్ని మనకిస్తున్నాడు. ప్రియులారా, ఆ పరమ తండ్రి ఎంత గొప్పవాడండి. మన పరిస్థితులు, మన దుఃఖం, మనం అనుభవిస్తున్న బాధలు, కష్టాలు ఆయనకు ముందే తెలుసు. కాబట్టే ఏ సమయాన ఏ మాట అవసరమో అదే మాట చేత మనల్ని బలపరుచుతున్నాడు, ఆదరిస్తున్నాడు. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది యగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును అని దేవుడు మనతో చెబుతున్నాడు. ప్రియులారా, ఈనాడు చాలా మంది ఒంటరి పోరాటాన్ని పోరాడుతున్నారు. అయ్యో, నా స్వంత వారే నన్ను ఒంటరిని చేశారు, నన్నందరూ విడిచిపెట్టారు, ఏమీ చెయ్యలేని స్థితిలో ఉన్నాను, నాకేమీ చేత కావడం లేదు, బలం లేదు, శక్తి లేదు, జ్ఞానం అసలే లేదు, ఈ కార్యం చెయ్యడం నాకు అసాధ్యంగా ఉంది, ఈ శత్రువులను జయించడం, వీరి నుండి తప్పించుకోవడం నా వల్ల కావడం లేదు, ఈ నిందలను, ఈ అవమానాలను నేను భరించలేకపోతున్నాను, బాధించువారు నా చుట్టూ ఉన్నారు, కుటుంబ పరిస్థితులు, కుటుంబ సభ్యులు నాకు దుఃఖాన్ని కలిగిస్తున్నాయి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు ఇలాంటి బాధలనే మనం కూడా అనుభవిస్తున్నాము కదండి. అయితే ఈ దినమున దేవుడు మనకు 1000 మందికుండే బలాన్ని, 1000 మంది కలిగి ఉండే ఆశీర్వాదములను అనుగ్రహిస్తానంటున్నాడు. బలమైన వ్యక్తులనుగా మనల్ని చేస్తానంటున్నాడు. తన సమయాన మన జీవితంలో అద్భుత కార్యాన్ని త్వరపెట్టి జరిగించుతానంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆనాడు సంసోను దేవుని ఆత్మ అతనిపై బలముగా దిగిరావడం వలన ఎన్నో బలమైన గొప్ప కార్యాలను చేశాడు. చివరకు పాపంలో పడిపోయాడు, శత్రువుల చేతికి అప్పగించబడ్డాడు, ఒంటరిగా ఉన్నాడు. తన సొంత ప్రజలు తనను శత్రువులకు అప్పగించారు, అందరూ తనను విడిచిపెట్టారు, సంఖ్యల చేత బంధించబడ్డాడు, ఏమి చెయ్యలేని స్థితి, ఎటువైపు తప్పించుకోలేడు, ఎంతో దుఃఖంలో ఉన్నాడు. శత్రువులేం చేస్తారో అని భయపడుతున్నాడు. అయినప్పటికీ తను నమ్మిన దేవుడు గొప్పవాడని, తన పక్షాన గొప్ప కార్యం చేస్తాడని ఎరిగినాడండి. సంసోను జీవితంలో ఎప్పుడూ జయించలేనంత జయమును దేవుని ద్వారా చివరి సమయాన పొందుకున్నాడు. 1000 మందికుండే బలాన్ని దేవుడు సంసోనుకిచ్చాడు. 1000 మందికుండే ధైర్యాన్ని, శక్తిని ఆ దేవుడు సంసోనుకి అనుగ్రహించాడు. తగిన కాలమున గొప్ప కార్యమును త్వరపెట్టి జరిగించాడండి దేవుడు. ప్రియ సహోదరి సహోదరులారా, సంసోనుకిచ్చిన జయమును దేవుడు మనకు కూడా ఇస్తాడు. ఈనాడు మనం కూడా ఆర్థిక సమస్యలనే సంఖ్యల చేత బంధించబడ్డాము. అప్పులనే సంఖ్యలు, అనారోగ్యమనే సంఖ్యల చేత ఎంతగానో బాధించబడుతున్నాము కదా. ఈనాడు రకరకాల సంఖ్యలు మనల్ని బంధించి వేస్తున్నాయి. కలలనియ్యడం లేదు, పడిపోయిన స్థితిలో ఉన్నాము, కృంగిపోతున్నాము. స్వంత వారే మనల్ని విడిచి కష్టాల పాలు చేస్తున్నారు, శ్రమలకు అప్పగిస్తున్నారు. ఉద్యోగంలో బాధలే, వ్యాపారంలో శోధనలే, ఆత్మీయ జీవితంలో కష్టాలే, విశ్వాసంలో ఎదగలేకపోతున్నాము, పిల్లల పరంగా బాధలే, ఒంటరితనంతో ఎంతో కృంగిపోతున్నాము, చీకటి జీవితాన్ని గడుపుతున్నాము కదండి. ఆనాడు సంసోనును నమ్మిన తన ప్రజలే ఎంతో మోసం చేశారు. నా అన్నవారే శ్రమల పాలు చేశారు సంసోనును. ఈనాడు మన పరిస్థితి కూడా ఇలాగే ఉంది. మన అభివృద్ధిని చూడలేకపోతున్నారు, మన ఎదుగుదలను ఆపాలని రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. మనల్ని కష్టాల పాలు చెయ్యాలని, మనం నాశనం అవ్వాలని ప్రయత్నించేవారు ఎంతో మంది ఉంటున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆనాడు సంసోను దేవునికి విశ్వాసంతో, నమ్మకంతో ప్రార్థించాడు. యెహోవా, ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము, దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము అని దేవునికి మొరపెట్టినప్పుడు కన్నీటి మొరను దేవుడు వినకుండా ఉంటాడా? సహాయం చెయ్యకుండా తన హృదయాన్ని కఠినం చేసుకుంటాడా?
అలాంటివాడు కాదండి మన దేవుడు. తన బిడ్డలను ప్రేమించే ప్రేమామయుడు, గొప్ప కార్యాలను చేసే శక్తి కలిగిన వాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినము నుండి నువ్వు ఏ మనుషునికి, ఏ శత్రువునికి, ఏ పరిస్థితికి భయపడకు. అయ్యో నేను ఒంటరిని కదా, నాకెవరైనా సహాయం చేస్తే బాగుండు అని మనుషుల వైపు చూడకు. వారిని నమ్మి మోసపోకు. నీ దేవునికి ప్రార్థించు. 1000 మందికుండే సహాయాన్ని ఆయన నీకిస్తాడు. 1000 మంది కలిగి ఉండే బలాన్ని, శక్తిని, తెలివిని, ఘనతను నీకు దయచేస్తాడు. ప్రార్థించు. దేవునికి విశ్వాసంతో మొరుపెట్టు. ఈనాడు ఏ కార్యం నీ జీవితంలో త్వరగా జరిగితే బాగుండు అని అనుకుంటున్నావు? ఉద్యోగం రావాలనా, వివాహం జరగాలనా, పరీక్ష పాస్ అవ్వాలనా, సంతానం కలగాలనా, ఆత్మీయంగా బలపడాలనా, అప్పుల భారాలు, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలనా, మరణం నుండి తప్పించబడాలనా? ఇలా నువ్వు ఏ కార్యం కొరకు ఎదురు చూస్తున్నావో దానిని నీ ఎడల తప్పకుండా దేవుడు జరిగించుతాడండి. నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఈ దినము నుండి నేను ఒంటరిని, నాకేమీ చేత కాదు, నాకెవరూ లేరు అని నువ్వు అనకుండా ఒంటరితనంలో కూడా దేవుని స్తుతించు. నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, నా దేవుడు నాకు గొప్ప విజయాన్నిస్తాడు, నాకు తోడయ్యుండి నన్ను క్షేమంగా నడిపిస్తాడు అనే విశ్వాసంతో నువ్వు ముందుకు సాగినట్లయితే దేవుడు నీ జీవితంలో తగిన కాలమున గొప్ప కార్యాలను త్వరపెట్టి జరిగించుతాడు. కాబట్టి ప్రియ విశ్వాసి, ఈ దినము నుండి భయపడకు, బాధపడకు, కృంగిపోకు. ఎందుకంటే బలమైన నీ దేవుడు నీకు తోడయ్యుండి నీ జీవితంలో గొప్ప కార్యాలు చెయ్యబోతున్నాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, నీ బిడ్డలమైన మమ్ములను కాపాడే దేవుడవు తండ్రి, మాకు సహాయం చేసే దేవుడవు తండ్రి. మా ఒంటరితనంలో, మా కష్టంలో, మా వ్యాధిలో, బాధలో మాకు తోడయ్యుండి క్షేమంగా నడిపించే దేవుడవు తండ్రి. అయ్యా, 1000 మందికుండే సహాయాన్ని, 1000 మందికుండే బలమును, శక్తిని మాకు అనుగ్రహించే గొప్ప దేవుడవుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు దేవా. తగిన సమయమున మీ చిత్తానుసారంగా మీ గొప్ప కార్యాలు మా జీవితంలో త్వరపెట్టి జరిగించే దేవుడవుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా ప్రవ్వా, ఈనాడు దేవా, ఎందరైతే బిడ్డలు నేను ఒంటరిని, నాకెవరూ లేరు, నాకు సహాయం చేసేవారు లేరు అని రకరకాలుగా బాధపడుచుండగా అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఒంటరితనం నుంచి కాపాడండి దేవా. మీ రెక్కల చాటున బిడ్డలకు ఆశ్రయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, ప్రతి బిడ్డ మీ మీదనే ఆధారపడుచుండగా, మీకే మొరపెడుతుండగా మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మిమ్మును ప్రేమించే నీ బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ దృష్టికి నీతిమంతులుగా జీవించే బిడ్డల్ని మీరు కనికరించండి దేవా. మీరే వారి కుటుంబాలను, వారి జీవితాలను ఆశీర్వదించండి దేవా. బిడ్డలీడల ఉన్నతమైన కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారికి కలిగిన సమస్తమును మీరు వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, ఎందరైతే కష్టంలో, వ్యాధిలో, బాధలో జీవిస్తున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు వారి సొంత వారిని కోల్పోయి దుఃఖంలో బ్రతుకుతున్నారు దేవా. అలాంటి వారిని కనికరించండి దేవా. ఆనాడు దేవా, రూతు రాకతో నయోమి ఎంతగానో ఆశీర్వదించబడింది దేవా, ఎంతో సంతోషాన్ని పొందుకున్నది దేవా. ఈనాడు నీ బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, నీ బిడ్డల కష్టాలను తీర్చడానికి మీరే వారి యొద్దకు ఎవరినో పంపించమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, మీరే వారందరినీ లేవనెత్తండి దేవా. ప్రతి దుఃఖం నుండి, కన్నీటి నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, శ్రేష్టమైన ఈవులను ఇచ్చే దేవుడో తండ్రి, అత్యధికమైన ఆశీర్వాదముల చేత హృదయాలను తృప్తిపరిచే దేవుడో మీరే ప్రవ్వా. దయచేసి నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీ బిడ్డలందరినీ మీరు దీవించండి దేవా. అయ్యా, మీరే వారందరినీ రక్షించి కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం
ప్రార్థిస్తున్నాం దేవా. ఈ దినమున దేవా ప్రియులు చేసే ప్రతి పనిలో ప్రతి ప్రయత్నంలో తోడయ్యుండి సహాయం చెయ్యండి దేవా. అయ్యా బిడ్డలకు కావలసిన తెలివిని, జ్ఞానాన్ని, క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా నీ బిడ్డల్ని మీరు కనికరించండి దేవా. అయ్యా మీ గొప్ప కార్యాలు వారి ఎడలు జరిగించండి దేవా. అయ్యా బిడ్డల్ని శత్రువుల నుండి, ఆటంకాలు, అపాయాలు, ప్రమాదాల నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాలు మీరు సఫలపరచండి దేవా. మీ చిత్తమైతే ప్రభా ప్రియులకు చక్కని శ్రేష్టమైన జాబులను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నమ్మకమైన దేవుడో తండ్రి, కృపగలిగిన దేవుడో తండ్రి, అయ్యా మీ ప్రేమను బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. అయ్యా బిడ్డలందరి ఎడల మీరే కృప చూపించండి దేవా. నీ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. సంతానం లేక బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. భార్యాభర్తల్ని మీరు దీవించండి, కనికరించండి దేవా. మీ సొంత సమయంలో శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా వివాహాలు జరగక బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎన్ని సంబంధాలు చూసినా ఒక్కటి కూడా కుదరక ఎంతో కన్నీరు కారుస్తున్న బిడ్డల్ని మీరు కనికరించండి. యవ్వన సహోదరి సహోదరులందరినీ మీరు దృష్టించండి దేవా. మీరే వారి పట్ల గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా కృప చూపే దేవుడో మీరే తండ్రి. దయచేసి దేవా ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా, ఘనంగా, ఎలాంటి కొరతలు లేకుండా జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం దేవా. వివాహం జరిగిన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, కోపాలు, ద్వేషాలు, విభేదాలు తొలగించండి. ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. అయ్యా నీ బిడ్డలైన వారందరినీ పేరు పేరున దీవించండి, కనికరించండి, కృప చూపించండి దేవా. అయ్యా గృహాలు లేక బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సొంత సమయంలో ప్రియులకు శ్రేష్టమైన చక్కటి గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆర్థిక సమస్యలతోటి అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న ప్రియులను మీరు కనికరించండి దేవా. ఆర్థికంగా బలపరచండి. ప్రియులు చేసే ఉద్యోగంలో, వ్యాపారంలో మీరే అత్యధికమైన ఆశీర్వాదమును, సఫలతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా అప్పుల భారాల నుంచి నీ బిడ్డల్ని లేవనెత్తండి దేవా. మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి దేవా. ఈనాడు కుటుంబంలో శాంతి, నెమ్మది, సమాధానం లేక బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత, ప్రేమ, అనురాగం లేక బాధపడుచున్న వారిని మీరు కనికరించండి, సరిచెయ్యండి దేవా. అయ్యా ఈనాడు దేవా నీ బిడ్డలైన వారందరినీ పేరు పేరున దీవించండి దేవా. అయ్యా నీ బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి తండ్రి. ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టం, బాధ, వ్యాధి, దిగులు సమస్తము మీకు తెలుసు దేవా. మీ సొంత సమయంలో మీరే వారి పక్షమున గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులందరినీ మీరు దీవించండి దేవా. బిడ్డల కుటుంబాలను మీరు భద్రపరచండి. ఈ సంవత్సరం అంతా మీరే వారికి చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, కృపగల యేసయ్య మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. కనికరం చూపే దేవుడవైన మీ వైపే చూస్తున్నాం దేవా. జాలిగల దేవుడవైన మిమ్మునే ఆశ్రయిస్తున్నాం దేవా. అయ్యా మా ప్రార్థనలకు మీరు జవాబునిచ్చే దేవుడవని మేము నమ్ముచున్నాం తండ్రి. ఈనాడు దేవా మీ కార్యాలయందు ఆసక్తి కలిగి జీవించే బిడలంగా మమ్మల్ని సిద్ధపరచండి దేవా. యవనస్తులు జ్ఞాపకం చేసుకోండి. యవన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం చెయ్యండి. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. వారి బిడ్డల్ని మీరు దీవించండి దేవా. చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. చిన్న బిడ్డల్ని భద్రపరచండి, కాపాడండి. వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వృద్ధులకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. ఉద్యోగాలు చేసుకుంటున్న సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి దేవా. అయ్యా మీరే వారిని కాపాడండి. కావలసిన జ్ఞానాన్ని, క్షేమాన్ని బిడ్డలకు అనుగ్రహించండి దేవా. ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఆశతో ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా మమ్మను ప్రేమించి మాకిచ్చిన యొక్క శుభదినం అంతటిని బట్టి మీకు వందనాలు దేవా. ఎండవేయడం నుంచి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. రకరకాల పనుల విషయమై బిడ్డలు బయటకు వెళ్తుండగా
ఉండగా మీరే వారిని దీవించండి, క్షేమాన్ని దయచేయండి. వారి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. ప్రియులు చేసే ప్రతి పనిని, ప్రతి ప్రయత్నాన్ని మీరు సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ బిడ్డలందరి చుట్టూ మీ దూతలు నుంచండి. శత్రువుల నుండి, అపవాది నుండి, ఆటంకాల నుండి, హాని కలిగించే మనుషుల నుంచి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే దేవా బంధువుల నుండి, సొంత ఇంటి వారి నుండి, ఇరుగు పొరుగు వారి నుండి నిందలను, అవమానాలను ఎదుర్కొంటున్నారో అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, మీరే వారికి ఖ్యాతిని, ఘనతను, మంచి పేరును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా ప్రియుల కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. ప్రియుల కుటుంబాలను మీరు వర్ధిల్ల చెయ్యండి దేవా. కుటుంబంలో ఉండే ప్రతి అక్కరను, కొరతను మీ మహిమైశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమంతా కూడా నీ బిడ్డల జీవితాలలో మీరే అద్భుత ఆశ్చర్య కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, కృప చూపే దేవుడవైన మీ వైపే చూస్తూ మీ మీదనే ఆధారపడుతూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తిగల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.